అలాగే జగన్ అనుయాయుడు మనతో ఉన్నారు. కంతేడి సత్యనారాయణరాజు క్రమశిక్షణ సంఘం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ సంఘం చైర్మన్ మనతో ఉన్నారు. ముందుగా సత్యనారాయణరాజు గారు, ఈ రోజున మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మీ పార్టీ నుండి బయటకు వెళ్లి పార్టీ మీద అదేవిధంగా సోనియా గాంధీ మీద ఈ రోజున ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నటువంటి జగన్ శిబిరంలో కూర్చోవడమే కాదు, వాళ్ళు కూడా కలిసి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు, పార్టీని అధిష్టానాన్ని కూడా ధిక్కరిస్తూ మాట్లాడారు. మీ క్రమశిక్షణ సంఘం ఏమనుకుంటుంది? ఇదంతా ప్రజాస్వామ్యబద్ధమే అనుకుంటుందా? వేచి ద్వారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ ధ్యేయం ఏంటి, వాళ్ళు సానుభూతితోటి వెళ్ళారా లేకుంటే నిజంగా వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని పడగొట్టి వెళ్ళాలనే దానికి ఖచ్చితంగా మనకి ఇంతవరకు తేడా. ప్రభుత్వాన్ని పడగొట్టేదాకా వేచి చూస్తారా లేకపోతే ముందు? అంత స్థితి వాళ్ళకి లేదు, ఆ స్థాయి వస్తుందని అనుకో. మీరు విన్నారు, అంబటి రాంబాబు కావచ్చు వీళ్ళు చెప్తున్నది, మా దగ్గరకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే ప్రభుత్వం ఎక్కడుంటుందని ప్రశ్నిస్తున్నారు. అంబటి రాంబాబు పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను రోజు చెప్పేవాడు అంబటి రాంబాబుదే మనం తీసుకోవడానికి వీల్లేదు. చూస్తున్నాం ఎంతవరకు అంటే నేను కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తూ ఉంటే కూడా నేను వెళ్ళి చూపించాను. ఇది చిరకాల మిత్రులు. అలాగే గత 6 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొడుకు దగ్గర లేకపోతే రాజశేఖర రెడ్డి దగ్గర ఎన్నో కొన్ని లాభాలు పొందిన వాళ్ళు ఉంటారు, ఆ సానుభూతి ఉంటుంది. కాబట్టి వాళ్ళు సానుభూతి మీద వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలో లాభాలు పొందే వాళ్ళకి క్రమశిక్షణతో సంబంధం లేదు, వాళ్ళందరూ లాభాలు పొందుతుంటే చూస్తూ కూర్చుని ఆ తర్వాత మాత్రమే ఏంటి అనేది ఆలోచిస్తారు. అది కూడా మేము చెప్పినట్టుగా లాభాలు ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు నాయకుల చుట్టూ తిరిగి లాభాలు పొందిన వాళ్ళు కొంత సానుభూతి ఉంటుంది, వాళ్ళ వల్ల ఏదో మనం బాగుపడ్డాం కదా అని అనుకుంటారు. వెళ్ళి సానుభూతి పరంగా వెళ్ళి ఉండొచ్చు, కానీ వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళిపోతారా అనేది మనం వేచి చూడవలసి. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదిలి వెళ్లేదాకా చూస్తూ కూర్చునే ఉంటుందా, లేకపోతే కనుక పార్టీ అధిష్టానాన్ని ఈ రోజున ధిక్కరిస్తున్నారు? పార్టీ అధిష్టానం జగన్ విషయంలో స్పష్టమైనటువంటి వైఖరి వెల్లడించింది. మరోవైపు జగన్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి అని ఆయన స్పష్టమైనటువంటి హెచ్చరిక ఇచ్చారు. ఈ రోజున ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని స్పష్టంగా మాట్లాడారు. అలాంటి మాటలు వచ్చిన తర్వాత కూడా అదే వేదిక మీద కూర్చుని పక్కనే ఎంపీ మేకపాటి కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని మాట్లాడుతున్న తర్వాత పోయే కాలం వచ్చిన ప్రభుత్వంతో వీళ్ళందరూ ఉన్నారనుకోవాలా? ఎందుకంటే మనం ఒక సింబల్ మీద గెలిచిన తర్వాత ఆ పార్టీ కట్టుబడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో విమర్శలు చేసి పార్టీని బదనాం చేయడం అనేది పార్టీ నియమాలకే విరుద్ధం. అది నేను అడుగుతున్నది, అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందా, లేదంటే ఇలాగే వేచి చూసే ధోరణి ఉంటుంది? చర్యలు అండి తప్పదు, ఎప్పుడు అనేది వేచి చూడవలసిన సమయం తప్ప చర్యలు తప్పకుండా ఉంటాయి. చర్యలు లేకుండా ఉండే ప్రశ్నే లేదు. ఎప్పుడు చేయాలా అనేది హైకమాండ్ లేదు, అంతా ఒకటి. కాంగ్రెస్ పార్టీ ఒకటి, కమాండ్ ఏముంది? రైట్ అండి. సత్య గారు, ఈ రోజున జగన్ మాట్లాడినటువంటి మాటల్లో 2 అంశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తెలుగుదేశం కాంగ్రెస్ దొందే అన్నటువంటి మాటలు చెప్తున్నాయి. అదే సమయంలో ఈ రోజున రహదారుల దిగ్బంధం ద్వారా ఒకవైపు, మరొక వైపున 7 రోజులైనా కూడా ఏమాత్రం అనారోగ్యం లేనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే కాంగ్రెస్ తెలుగుదేశం కుమ్మక్కయ్య అన్నటువంటి ఆరోపణ చేశారు. ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందంటూ కూడా విమర్శలు చేశారు. అంటే ఈ మొత్తాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్ ఏం ఆశిస్తున్నారు? ఈ ఇద్దరికి కలిపి లింక్ పెట్టడం వెనకాల మర్మం ఏంటి? మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో 48 గంటల పాటు 1,00,000 మందితో నిరాదీక్ష చేస్తానని అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిరవధిక నిరాదీక్ష కూర్చోవడం జరిగింది. ఆ పరిస్థితుల్లో దీని వెనకాల కంప్లీట్ ఒక మంత్రి అయినటువంటి డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఉండి నడిపించారు అనే కొన్ని సూచనలు ఆయనకి, మా యువ నాయకుడికి అందటం వల్లనే అలాంటి ఆరోపణ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం తట్టుకోవడానికి ఈ చిరకాల ప్రత్యర్థులైనటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పనిచేసే పరిస్థితి వస్తుందేమోనే ఆరోపణ. సత్య గారు ఎక్కడో ఊహాజనితమైన ఆశాజ్యోతిగా ఆయన ఆలోచించుకుంటా ఉన్నారు. నేను క్లియర్గా చెప్తున్నాం, మేము తుఫాను మొదలైన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు జిల్లాల్లో తిరుగుతూ ఉన్నారు. సత్యనారాయణ గారికి తెలుసు, సత్య గారికి తెలుసు. అన్ని జిల్లాలు, తూర్పుగోదావరి, విశాఖపట్నం దగ్గర నుంచి అన్ని జిల్లాల్లో రైతుల మధ్యకి వెళ్ళి తిరిగారు. ఖమ్మం జిల్లాలో 12వ తారీఖునే చెప్పారు ఆయన, మర్చిపోబోకండి. 12వ తారీఖునే అవసరమైతే దీక్షలు చేపట్టైనా సరే రైతుల విషయంలో మనం సాధించాల్సి ఉందని చెప్పారు. మీరు ఇవాళ వచ్చి ఏదో మీరు దీక్ష చెప్పారని మేము కూర్చున్నాం అంటున్నారు. మీరు ఎప్పుడు వెళ్ళారు? మీరు వెళ్ళింది ఎప్పుడు? ప్రకటించింది ఎప్పుడు? కృష్ణా జిల్లాకి వెళ్ళింది మీరు చంద్రబాబు నాయుడు గారు ఖమ్మం వెళ్లే రోజుకే గుంటూరు తెనాలిలో
తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. సత్య గారు ఒక్కటి అప్పటికే జిల్లాలు తిరుగుతూ కృష్ణా జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లా తిరిగినప్పుడే చెప్పారు మనం ఉద్యమం చేయాలి, మన డిమాండ్స్ ఇవి, ప్రభుత్వం మెడలోంచినా సరే రైతులకు సహాయం చేయాలి. ఎప్పుడు జరిగిన తీవ్ర నష్టం జరిగింది. డిసెంబర్ నాటికి కూడా, డిసెంబర్ దాకా అసలు మొత్తం కోల్పోయారు. మేము చెప్పాం ఇదేదో వీళ్ళ గొప్పలాగా. ఇవాళ మీరు దీక్ష పెట్టింది దేనికి? మీ దీక్ష పర్పస్ వేరు. మీరు కాంగ్రెస్ లో మీ బల ప్రదర్శన చేసుకోవడం కోసం మీరు పెట్టారు. ఒకటి కాంగ్రెస్ ని బ్లాక్ మెయిల్ చేయడం కోసం మీరు బయటకు వచ్చారు. మర్చిపోకండి, మీరు రాజీనామా చేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చాక ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని చెబుతున్నారు. పడగొడితే పడగొట్టుకోండి, మాకు అనవసరం. మీరు పడగొట్టుకుంటారా, కాంగ్రెస్ ఉంటుందా లేక జగన్ ఉంటారా, మాకు అనవసరం. మీరు మా మీద ఏదో రెండు పార్టీలు కలిసి ఏమండి 7 రోజులు నిస్వార్థంగా ప్రాణాలకు తెగించి ఆయన అక్కడ ఉన్నారు. మేము ఆ రోజున అసెంబ్లీ ఎమ్మెల్యే కోసం తీసుకొచ్చాడు, చెప్పాం మా ఆరోగ్యం బాగుంది మమ్మల్ని తీసుకెళ్లొద్దని చెప్తే బలవంతంగా తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో కూడా కంటిన్యూ అయితే అవినీతి మానస పుత్రిక సాక్షి పత్రిక, సాక్షి టీవీ మర్చిపోకండి. అవినీతి అక్రమాల్లోంచి పుట్టింది. విషాన్ని చిమ్మటం దాని ప్రధాన లక్ష్యం. దానికి అధినేత కేవలం ఒక ఆరోపణ చేయటం కాదు, అవినీతి పత్రిక అని ఆరోపణ చేయటం కాదు. మీరు 6 సంవత్సరాలని పాడిందే పాట పాడుతూనే ఉన్నారు. ఏ రోజైనా ఒక్కసారైనా మీరు ఎక్కడైనా నిరూపించగలరా? చేతైనా మీరు రాజా గారు అని వేశారు, బుక్ చేశారు, ఏం చేశారు? మీరు 2009 ఎలక్షన్ లో తెలియారు, ప్రజలకు చెప్పారు, మీకు బుద్ధి చెప్పారు. మళ్ళా మీరు అవినీతి పత్రిక అంటారే. దానికి మేమే చెబుతున్నాం, మన్మోహన్ సింగ్ వల్ల ఇక్కడ చిరంజీవి కొత్తగా పార్టీ పెట్టినందువల్ల మీరు కర్నూలు పట్టపోయి 1% లో బయటపడ్డారు. చిరంజీవి వల్ల మాకు 40 సీట్లు తగ్గినాయి అని మేము చెప్తున్నామండి. చిరంజీవి గారి వల్ల మీ బతుకేంటి, మీ ఆస్తులు ఎంత? 6 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు బతికేంటో చెప్పండి. చంద్రబాబు నాయుడు బతికేంటో చెప్పండి. చంద్రబాబు నాయుడు బతికేంటో చెప్పండి. అంటే ఇక్కడ ఈ రోజున నేను అడిగాను కాబట్టి చంద్రబాబు నాయుడు బతికేంటో చెప్పమనండి. ఒక్క విషయం, వాళ్ళ అమ్మ పాలు అమ్ముకుంది, వాళ్ళ అమ్మాయి రామ్మూర్తి నాయుడు ఒక మోటార్ మెకానిక్. వాళ్ళు బతుకులని చెప్పండి. మీరు ఈ రోజు వాళ్ళు బతుకులని చెప్పండి. రాజశేఖర గారి కుటుంబం, రాజశేఖర్ కుటుంబం కడపలో ఎవరు అడిగినా చెప్తారా? ఒక్క విషయం, చిత్తూరు జిల్లాలో మీ కుటుంబం రాజారెడ్డి గారు చెబుతారు, రాజశేఖర్ చెబుతారు. అవినీతి మీరు చెప్తారా? ఒక్క నిమిషం సత్య గారు, ఈ రోజున జగన్ చేసినటువంటి విమర్శలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఆరోగ్యానికి సంబంధించి చేశారు. అదే సమయంలో ఒక్క నిమిషం నేను అడిగేది, డిఎల్ రవీంద్రారెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టంగా చెప్తున్నారు, మరొక వైపున నిమ్స్ కు సంబంధించిన వైద్యులు చెప్తున్నారు. ఒక్క నిమిషం నేను ఒక్క పాయింట్ చెప్తాను. ఇప్పుడే ప్రస్తుతం మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఒక ప్రకటన చేశారు. ముందుగా ఆ ప్రకటన చూద్దాం, ఆ ప్రకటన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఒకసారి మంత్రి బొత్స చంద్రబాబు ఆరోగ్యం గురించి ఏం మాట్లాడారో విందాం. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆరోగ్యరీత్యా వల్ల ప్రమాదకరం అని చెప్పి, అది ఆరోగ్యానికి ప్రమాదకరం అని చెప్పని కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నిమ్స్ డాక్టర్లు అమలు జరిపి వారికి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారనే విషయాన్ని ఇప్పుడే తెలియడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే వారి ఆరోగ్యం ముఖ్యం. వారు ఇప్పటికే వారు చేసిన పోరాటం కానీ అవన్నీ కూడా ప్రజలకు ప్రభుత్వం గుర్తించక ముందే మేము రైతులకు కావాల్సిన మేలుని చేయడానికి ప్రయత్నం చేశాం. నిన్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలందరూ కలిసి ఇటు ప్రధానమంత్రి గారిని, మా నాయకులు సోనియా గాంధీ గారిని, వారితో పాటు ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్ గారిని, అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కలిసి రంగుమారిన ధాన్యాన్ని 10% వరకు వాల్యూ కట్ లేకుండా కొనడానికి ప్రభుత్వం ఇచ్చేసిన నిర్ణయాన్ని ఇప్పటికే వారిని కోరడం జరిగింది. దానికి ఆమోదించారు. దాంతో పాటు ఇంకో వెసులుబాటు, ఇంతవరకు కూడా ఇప్పుడు ధాన్యం, ఇప్పుడు బియ్యం ఎగుమతులు లేవు. ఆ ఎగుమతులకు కూడా వారు
ఇన్ ప్రిన్సిపల్ గా అంగీకరించడం జరిగింది. రేపు ఎల్లుండో ఉత్తర్వులు వస్తే ఈ రాష్ట్రంలో రైతాంగానికి అది పెద్ద వెసులుబాటుగా జరుగుతుందనడంలో ఏ విధమైన మరి అందులో భేదమంటూ లేదనేది నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు దాంతో పాటు 6,000 రూపాయలు ఇప్పటికే చేసిన దాన్ని మరి ఎందుకంటే 6,000 రూపాయలు సరిపోతుంది అనేది కాదు, కానీ ఉన్న రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్ర తాలూకా ఖజానా దృష్ట్యా వారు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి వారికి కూడా రాష్ట్ర పరిస్థితులను తెలుసు కాబట్టి మనము ఎవరు ఏది ఎంత ఆర్థిక సాయం చేసినా అది ఎవరి ఒక్కరు వ్యక్తిగతంగా ఇచ్చిన పాకెట్లో జోబులో ఇచ్చింది కాదు. ఇది ప్రభుత్వం అందరికీ 7 కోట్ల మంది ఆంధ్రులకి మనం అందరం కలిసి బాధ్యత వహిస్తున్నాం కాబట్టి ఆ బాధ్యత ప్రకారము వెసులుబాటు ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏదైనప్పటికీ మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ఫ్లూయిడ్స్ ఎక్కించి వారి ఆరోగ్యాన్ని ఆ నిమ్స్ డాక్టర్లు ప్రభుత్వ ఏదైతే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము చేస్తున్నారో దానికి ఆయన కోఆపరేట్ చేయడం చాలా సంతోషం. ఒకటి కాదు పక్క రాష్ట్రాలకి మనకి పక్క రాష్ట్రాలు ఇచ్చింది ఏది అంటున్నారు అది ఎంతవరకు కోర్టు ఉత్తర్వుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. ప్రధానంగా ఈ రోజున ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సినటువంటి అవసరం వచ్చింది, ఆయన కోమాలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది, చంద్రబాబుని కాపాడుకునేందుకోసమని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బొత్స సత్యనారాయణ స్పష్టంగా చెప్తున్నారు. సత్య గారు, మీరు చూస్తున్నారు ఒక పక్కన 7 రోజుల నుండి ఏమాత్రం తిండి తినకుండా వైద్యాన్ని అందుకోకుండా ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్యం పాలవ్వడం వల్లనే తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు ఉత్తర్వులు అమలు చేసేందుకు బలవంతంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఆయన కాపాడుకునేందుకని బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. యాక్చువల్గా ప్రభుత్వం మొదటి నుంచి కూడా నేను ఆ రోజున ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర. ఒక 5-6 మేము కూర్చుని ఉండగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆయనకి బాగోదు, చిన్నప్పటి నుంచి ఏదో కొన్ని వ్యాధి ఉంది కాబట్టి ఆయన చేయటం మంచిది కాదని అక్కడ చెప్పడంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రి గారితో స్వయంగా మాట్లాడదామని చెప్పి అందులో కొంతమంది వద్దన్నారు, కొందరు కావాలనో చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం అని చెప్పి ఆయన ఫోన్ చేశారు. స్వయంగా ఫోన్ చేస్తే నామా నాగేశ్వరరావు ఎత్తాడు. ఆయన కనెక్షన్ ఇవ్వడానికి హెజిటేట్ చేశాడు. నామా నాగేశ్వరరావు హెజిటేట్ చేశాడు ఆయనతో మాట్లాడించడానికి. తర్వాత సిఎస్ఓకి ప్రయత్నం చేశారు, ఆయన మాట్లాడే పరిస్థితుల్లో లేరు అనే వాళ్ళు అక్కడి నుంచి సమాధానం వచ్చింది. సో గవర్నమెంట్ ఇస్ వెరీ సిన్సియర్ ఫ్రమ్ ద బిగినింగ్. చంద్రబాబు ఆరోగ్యం ప్రాబ్లం లేదు, కావాలని నాటకం ఆడారు. 7 రోజుల పాటు ఆయన చాలా ఆరోగ్యకరంగా ఉన్నవారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ పడిపోలేదని ఈ రోజున జగన్ బహిరంగ సభా వేదిక మీద మాట్లాడారు. దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? అది వాస్తవం కదండి. ఆయన దీక్షను ఎవరు కూడా మనం తప్పట్టడానికి వీల్లేదు. ఈ సిన్సియర్ వెరీ క్లియర్. ఆయన వెరీ డిసిప్లిన్ లైఫ్ గా నడుపుతూ ఉన్నాడు. ఆయన యోగా కానీ, వ్యాయామం కానీ, ప్రాణాయామం చేయటం కానీ, ఆహార నియమం బాగా ఉంది. ఇన్ని టూర్లు చేస్తున్నాడు, ఆహార నియమం బాగుంది. దాని పర్యవసానంగా ఆయన హెల్త్ కండిషన్ మెయింటైన్ చేసుకోగలుగుతున్నాడు. ఇతరత్ర అనారోగ్యమైన కొన్ని రుగ్మతలు ఉన్నా కూడా ఆయన మెయింటైన్ చేయగలుగుతున్నాడు. దానివల్ల టైం టు టైం డాక్టర్స్ టీమ్, నిమ్స్లోని డాక్టర్స్ అలాగే ప్రత్యేక నుంచి బయట నుంచి కూడా వచ్చి వాళ్ళ అడ్వైజ్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఆయన హెల్త్ కండిషన్ చేసిన నాగేశ్వర రెడ్డి గారిని, అదేవిధంగా సోమరాజు గారిని కూడా పిలిపించి వాళ్ళు అడ్వైజ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే హార్ట్ ఫెయిల్యూర్ అయితే అన్న భయంతో ఆయన తీసుకుంటా ఉన్నారు. క్లియర్ గా ఉంది. ఆయన మంచిని చెప్తే ముట్టలే, కానీ దాన్ని వక్ర భాష చెప్పడం ఏ నాయకుడికి తగదు. అంటే మీరు ఇంట్లో కూర్చొని పొద్దున సాయంత్రం టిఫిన్లు, కాఫీలు, నాన్ వెజిటేరియన్ తీసుకుని 45 గంటలకు కూర్చొని మేము మాట్లాడాలా? అర్థం పర్థం లేదు. ఇది సరైన విధానం కాదు. 48 గంటలు నాన్ వెజిటేరియన్ తిన్నారండి. 7 రోజుల పాటు 60 సంవత్సరాల వృద్ధుడు షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు, ఏమీ తీసుకోకుండా సత్యాగ్రహం చేసిన పొట్టి శ్రీరాములు గారు 8 రోజులు బతుకున్నారు. ఆ పొట్టి శ్రీరాములు గారు ఈ హాస్పిటల్లో నిరాహార దీక్షలను దయచేసి మీ యొక్క రాజకీయం, మీ రాజకీయ ఉండబోతుంది అనేది మీ నాయకుడు ఎలాంటి రాజకీయ నాయకుడు మీ రాజకీయ నాయకుడు చరిత్ర ఎలా ఉండబోతుందో, మీ విధానాలు ఏమిటో ఈ రోజు మీ ఆల్రెడీ మీ రాజకీయ నాయకుడు 2 కళ్ళ సిద్ధాంతానికి ఒక చోట డిపాజిట్లు లేవు. ఆల్రెడీ వ్యవసాయం దండగానందుకు దానికోసం మీ గవర్నమెంట్ పోతుంది, ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లేదు కదా, వాళ్ళు కూడా గవర్నమెంట్ కోరుకుంటున్నారు. ఏం చెప్పాడు? ఆయన రాజీనామా చేశాడు. ఇవాళ రాజీనామా చేసి ఇవాళ నేను 2 ఎంపీలు 3 ఎంపీలు కూర్చోబెట్టుకున్నావు, 22 ఎమ్మెల్యేని కాంగ్రెస్ నుంచి, 2 తెలుగుదేశం నుంచి, 3 పేరు నుంచి కూర్చోబెట్టుకున్నావు. సిగ్గుంటే రాజీనామా చేయమని చెప్పు. ఎవరిని? నీకు శాతం